వెల్కమ్ బ్యాక్. విజయభాస్కర్ గారు, ఇవాళ కొద్దిగా ఆలస్యం ఏంటంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్ కొంచెం నడిచింది కాబట్టి, సబ్జెక్ట్ కూడా పెద్దది కాబట్టి మీకు అవకాశం కొద్దిగా ఆలస్యం అయింది. అయితే ఇక్కడ ఇందాక రామూర్తి గారు చెప్పినట్టుగా 2 పాయింట్లు వచ్చాయి. ఒకటి, రాజధాని దగ్గర రాజకీయ నాయకులు చేస్తున్నారు అని, దానికి నేను యాక్సెప్ట్ చేయను ఆ పాయింట్. తిరుమల ఇప్పుడు మీరు పెట్టిన డిబేట్ కి సంబంధం ఏంటి? ఎస్ అక్కడికే వస్తున్నా. అంటే శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆంధ్ర వాళ్ళకి వచ్చే రోజుల్లో తెలంగాణలో ఇబ్బందులు తప్పవు అంటే, ఇక్కడ సరే పాజిటివ్ గా తీసుకుందాం. మనకి ఇక్కడ యాదగిరి గుట్ట ఉంది, భద్రాచలం రామాలయం ఉంది, ప్రపంచంలో కళ్యాణోత్సవం జరిగే ఏకైక ప్రదేశం మనకి ముందు, దాన్ని దక్షిణ అయోధ్య అని కూడా అనుకుంటాం మనం. అక్కడ కూడా ఈ టికెట్ సిస్టమ్ ఏమైనా పెట్టి ఆంధ్రులకి ఈ లెటర్లు తెచ్చుకుంటేనే ఇస్తాం లేదంటే ఇవ్వలేదు, అటువంటిది ఏమైనా సిస్టమ్ పెడతారా? అలాగే మనకి వేములవాడ రాజన్న ఇవన్నీ ఉన్నాయి, ఆలయాలు అన్ని ఉన్నాయి, బాసర్ ఉంది. ఇక్కడ కూడా లెటర్ సిస్టమ్ పెట్టి ఎమ్మెల్యే లెటర్లు ఇవి తెచ్చుకుంటే రిప్రజెంటేషన్ క్యాన్సిల్ చేస్తాం అన్నటువంటి పాయింట్. ఎస్, ఇన్న చాలా ఉన్నాయి. ఇవన్నిట్లో ఇలా లెటర్ సిస్టమ్ పెట్టి ఏమైనా విఐపి దర్శనాలు ఇలాంటివి పెట్టి అక్కడ ఏమైనా వివక్ష గురి చేద్దాం అనేటువంటి ఒక పని చేస్తానంటే నేను పాజిటివ్ గా తీసుకుంటా, పోయేదేం లేదు. నేను ధర్మ దర్శనానికి వెళ్తాను. కానీ వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా ఆంధ్రులే గత 10 ఏళ్ల తెలంగాణలో, విభజిత తెలంగాణలో లబ్ధి పొందారు. వచ్చే రోజుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేటువంటిది మాత్రం సాధారణంగా తీసుకునేటువంటి అంశం కాదు. అంటే ఈ 9.5 సంవత్సరాల పాటు పరిపాలించింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈయన వ్యాఖ్యానించిన మంత్రి గారు అందులో కేబినెట్ మంత్రి కదా. అవును. మరి పరిపాలనా వైఫల్యం ఎవరిది? విధులు, నిధులు, నీరు అన్నారు. మరి అనుభవించింది ఆంధ్ర వాళ్ళు అన్నప్పుడు అసలు ఆ మాట అనడానికి వాళ్ళ ప్రభుత్వం ఫెయిల్యూర్ అనే కదా. ఆయన చెప్పగానే చెప్పి కేసీఆర్ పొరుగు తీసినట్టే కదా, బీఆర్ఎస్ పొరుగు తీసినట్టే కదా. ఆయన ఏమన్నా బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడానికి ఆ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని ఈ విధంగా అన్యాపదేశంగా చెప్పడమా? ఇది శ్రీనివాస్ గౌడ్. పైగా జగన్ను అక్కడ ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు పాలిస్తున్నప్పుడు ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలంగాణ తొలి స్పీకర్ మస్సూర్నాచారి గారు. అవును. మస్సూర్నాచారి గారు ఒకసారి పాత కడప జిల్లా ఎస్ట్వైల్ కడప డిస్టిక్ రాజంపేట నుంచి నాకు ఫోన్ చేశాడు. మిత్రమా, కొంచెం తిరుమల దర్శనం కోసం వెళ్తున్నాం, కొంచెం అక్కడ ఇబ్బంది తలెత్తేటట్టు ఉంది, కొన్ని ప్రయత్నాలు చేస్తే ఏదో ఇబ్బందికర పరిస్థితి అనిపించింది, అందుకని నీకు ఫోన్ చేశాను అన్నాడు. ఏంటి అని చెప్పాను. దర్శనానికి మేము ఒక బృందం వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఎవరికన్నా చెప్పి ఏర్పాట్లు చేయన్నాడు. నీకేంటి, తెలంగాణ స్పీకర్గా చేసావు, పైగా పార్టీలో అత్యున్నత స్థానంలో ఉన్నావు, నువ్వు జగమెరిగిన బ్రాహ్మణుడివి, నీకేంటి ఇబ్బంది అన్నా. లేదు, అక్కడేదో ఆంక్షలు ఉన్నాయంట అన్నాడు. అంటే అప్పుడు ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం నడుస్తుంది. ఇది దాదాపు 2.5 years 3 years మధ్యలో జరిగిన విషయం నేను చెప్పాను. తర్వాత నాకు బాధ వేసింది. వెంటనే నాకు అంతకుముందు ఏపీఎస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేసిన ఒక అతను బదిలీ అయ్యున్నాడు తిరుమల నుంచి. కానీ ఆయన అప్పటిదాకా పనిచేసిపోయాడు కాబట్టి అంతకుముందు దాకా ఆయన ఉంటారు కదా. వెంటనే ఆయనకి ఫోన్ చేశాను, నా మిత్రుడికి, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి కొంచెం గౌరవం కల్పించాలా, తెలంగాణ నుంచి మాజీ స్పీకరు ఆయన బృందం వస్తున్నారు, కాస్త సౌమ్యుడు, పెద్ద మనిషి, ఆయన గౌరవం కల్పించాలా, ఏంటి ఆ వివక్ష అక్కడ అన్నారు. నేను చూసుకుంటానండి అన్నాను. తర్వాత మసూర్నాచారి గారు రెండోసారి చేశాడు. ఆల్రెడీ చెప్పాను, మీకేం ఇబ్బంది లేదు, మీరు స్థిమితంగా వెళ్ళండి అన్నాను. తర్వాత ఫోన్ చేశాడు దర్శనం అయిన తర్వాత. బ్రహ్మాండంగా అన్ని విధాలుగా ప్రోటోకాల్ పాటించారు. మాకు అంతా శాలువాలు కప్పారు, అంత ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు, దైవ దర్శనం అంతా బ్రహ్మాండంగా, వస్త్ర సౌకర్యాలు అన్ని బాగా కల్పించారు. థ్యాంక్స్ మిత్రమా అని చెప్పి ఆయన నన్ను ఫోన్లో చెప్పాడు. అంటే అది ఎవరి పరిపాలన? అప్పుడు జగన్ రెడ్డి గారి పరిపాలన. అలాగే నాకు కేంద్రంలో మంత్రిగా చేశారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మినిస్టర్ చేశారు. తెలంగాణ ఒలింపిక్స్ చైర్మన్గా చేశాడు, తెలంగాణ ఒలింపిక్స్ చైర్మన్. అదేవిధంగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ గౌరవ అధ్యక్షుడు. ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో ఢిల్లీ కేబినెట్ ప్రత్యేక ప్రతినిధి. తెలంగాణ వ్యవహారాలను, పెండింగ్ వర్క్స్ అన్నింటినీ ఢిల్లీలో పరిష్కరించడానికి మా కేబినెట్ ర్యాంకులో అక్కడ ప్రతినిధి ఉంటాడు. వేణుగోపాలాచారి గారు, వారు సముద్రాల వేణుగోపాలాచారి గారు. వారు అంతకుముందు ఎంపీ చేశారు, ఎమ్మెల్యే చేశారు, ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మంత్రి చేశారు. అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆయన తెలంగాణ ఒలింపిక్స్ ప్రెసిడెంటు, బ్రాహ్మణ పరిషత్తు
గౌరవాధ్యక్షుడు, పైగా ఢిల్లీలో క్యాబినెట్ ప్రతినిధి, 3 పదవుల్లో ఉన్నాడు. ఒకరోజు మేము తటస్థపడినప్పుడు ఒక సందర్భంలో సమయానికి నాకు హైదరాబాద్లో ఉండే ఆంధ్ర వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఏమని, మేము తిరుమల దర్శనానికి పోతున్నాం, మీతో 10 రోజుల నాడు ఒకసారి మీరు తటస్థపడినప్పుడు చెప్పాము, అది ఎల్లుండి వెళ్తున్నాం, కొంచెం హెల్ప్ చేయండి అని. ఏంటంటే చాలా కష్టంగా ఉందంటే అక్కడ పరిస్థితి, ఇవన్నీ తలనొప్పి విషయాలు, ఏదో చూసుకోకూడదా మీరు, తర్వాత వెనక ముందు ఎల్లుండే పోవాలనే ఉంది, కొంచెం ఆలస్యమైనా అన్నీ చూసుకొని పోండి, మళ్ళీ ఇబ్బంది పడతారు అని చెప్పారు. కాదు, కొంచెం మేము ఏదో వాళ్ళ ముహూర్తం, వాళ్ళు పెట్టుకున్న ముహూర్తం, ఏదో వాళ్ళ సెంటిమెంట్ ఏదో ఉంది, అదేదో సందర్భం. సరే, నేను సమయానికి వేణుగోపాలాచారి గారు ఉన్నారు, ఏదో సాంస్కృతిక కార్యక్రమం, త్యాగరాయ గాన సభలో సాంస్కృతిక కార్యక్రమంలో నేను వేణుగోపాలాచారి గారు ఉన్నప్పుడు ఫోను. అప్పుడు వేణుగోపాలాచారి గారికి చెప్పా, పక్కన ఇంకా నాకేమీ తొయ్యక చెప్తే, మీరు పదవుల్లో ఉన్నారు కదా, ఇబ్బంది రాదేమో అన్న. వెంటనే ధర్మారెడ్డి గారికి ఫోన్ చేశారు. అప్పుడు ఇన్ఛార్జి అనుకుంటా ఆయన, ధర్మారెడ్డి గారికి ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 7 సార్లు 6 సార్లు చేశాడు, లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఇంకొక అధికారికి ఫోన్ చేశాడు, చెప్పాడు. తర్వాత తెల్లవారి వాళ్ళని తన ఆఫీస్కి పంపించమన్నాడు. పంపిస్తే అక్కడ ఆయన లెటర్ టైప్ చేయించి మళ్ళీ ఫ్యాక్స్లో మళ్ళీ ఇక్కడ నుంచి ఫలానా సభ్యుల పేర్లు, ఆధార్ కార్డులు, అవన్నీ, ఆ ఫోటోలు, ఆధారు, ఇవన్నీ అధికారికంగా మళ్ళీ ఆయన ఆఫీస్ నుంచి పంపించారు. మళ్ళీ ఆయన ఉత్తరం కూడా పంపించారు. మళ్ళీ వీళ్ళకి పర్సనల్గా చేతిలో ఉండడానికి ఒక ఉత్తరం కూడా ఇచ్చారు. సరే, వీళ్ళు అక్కడ పోయి నాకు ఫోన్ మీద ఫోను, ఏమి యాక్సెప్ట్ చేయట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు, కాటేజ్ ఇవ్వట్లేదు, దర్శనం విషయం ప్రస్తావించట్లేదు, ఇవన్నీ కుదరవంటున్నారని. మేము చాలా బాధపడ్డాం. అంటే నేను యాక్చువల్గా నా పర్సనల్గా నేను విశ్వ మానవాళి క్షమను కోరుతాను. తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, భారతదేశం అని కాదు, విశ్వ మానవాళి శ్రేయస్సే నాకు. మానవులందరూ ఒకటే, అందరికీ ఆకలి దప్పికలు, నిద్ర, మైదునాలు అన్నీ ఉంటాయి, అందరి హార్ట్ బీట్ ఒకటే. కాకపోతే పరిపాలనా సౌలభ్యం కోసం మనం విభజన రేఖలు తీసుకుంటాం. పోతే ఈ పరిస్థితుల్లో నాకు బాధేసింది. వేణుగోపాలాచారి గారి లెటర్కి కూడా విలువ లేకుండా పోయిందా అని బాధపడ్డాను. ఆయన తెలంగాణ వాస్తవుడు, నేను మామూలుగా ఫిజికల్గా నేను ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని, బాధపడ్డాను. అట్లాగే ఆ రోజు మధుసూదనాచారి గారు నాకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధపడ్డాను. ఈయన లెటర్కి విలువ లేకపోవడం, మధుసూదనాచారి గారు నాతో ఫోన్లో చెప్పడం, అవకాశాలు లేవు అని నన్ను కల్పించమని, అందుకు అయ్యో ఈ పరిస్థితి ఉందా అని, ఈ దుస్థితి ఉందా అక్కడ అని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను. అప్పుడు రాజ్యం వెళ్తుంది జగన్ రెడ్డి. అక్కడ కేసీఆర్ గారికి జగన్ రెడ్డి గారికి రాజకీయంగా చాలా సాన్నిహిత్యం ఉంది, సత్సంబంధాలు ఉన్నాయి. అవును. మరి కేసీఆర్ గారు దృష్టికి ఈ సమస్యలు పోకుండా ఉంటాయా? పోతాయి. ఏదో సందర్భంలో ఆయన దృష్టికి కూడా పోతాయి. డెఫినెట్గా ఆయన ఒక్క మాట జగన్ రెడ్డితో, ఏంటయ్యా ఉమ్మడి రాష్ట్రంలో ఈ విభేదాలు లేవు, రాష్ట్రం చీల్చుకున్న తర్వాత ఏంటి అని ఒక మాట అంటే, అది చిన్న విషయం, అది 5 నిమిషాల్లో పరిష్కారం అయ్యే విషయం. అది ఒక్క మాటతో ఎందువల్ల ఆ పరిస్థితి వచ్చిందనేది మనకు తెలియదు. అది కేసీఆర్ మంత్రివర్గంలో పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ గారికే తెలియాలి. అసలు ఆశాభంగం పొందింది, అక్కడికి పోయి నిరాశ్రయులైంది, నిస్పృహతో వెనక్కి తిరిగి వచ్చింది తెలంగాణ వాస్తవ్యులు. ఎందువల్ల? జగన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ వివక్ష ఉంది కాబట్టి. మరి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడాల్సింది ఎలా మాట్లాడాలా? గత 5 సంవత్సరాల నాడు జగన్ రెడ్డి గారు పరిపాలించేటప్పుడు ఈ విధంగా జరిగింది, కొత్త మంత్రివర్గం వచ్చింది, మీరు వచ్చి 6 నెలలు అయింది. అదేవిధంగా ఇప్పుడు టీటీడీ పాలకవర్గం, కొత్త పాలకవర్గం నవంబర్ 6వ తేదీ ప్రమాణ స్వీకారం చేసింది. అంటే 44 డేస్ ఈరోజు. 44 డేస్. ఈ 44 డేస్లో బిఆర్ నాయుడు గారు మీరు అన్ని ప్రక్షాళన చేస్తున్నారు కాబట్టి ఈ సమస్యను కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. పైగా మీరు TV5 అధినేత, మీరు మీడియా అధినేతగా అనేక అందరికీ శకునాలు చెప్తారు, అందరి మంచిని కోరుతారు. పైగా మీకు పెద్ద మనిషిగా పేరుంది, మీరు ఆధ్యాత్మికవేత్తగా కూడా పేరుంది. పైగా మీరు చిత్తూరు జిల్లా వాస్తవ్యులు, మీరు నిద్ర లేస్తే బాల్యంలో గుడిని చూస్తూ దేవుడిని చూస్తూ పెరిగారు కాబట్టి దేవుడి ముందు అందరూ సమానమే కదా. కాబట్టి గతంలో జగన్ రెడ్డి గారు మాకు సన్నిహితంగా ఉన్నా ఆయన ఆచరణలో వివక్ష చూపించాడు మా పట్ల. కాబట్టి
ఆ వివక్ష లేకుండా దాన్ని సర్దిద్దండి, మీరు వచ్చి 44 రోజులే పాపం చాలా సంస్కరిస్తున్నారు. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఇవన్నీ రద్దు చేశారు. అక్కడ కొన్ని దుకాణాల విషయంలో కూడా కొన్ని సీజ్ చేశారు. అక్రమంగా అన్యాయంగా ప్రవర్తించే దుకాణాలు, కొన్ని అవాంఛిత వస్తువులు అక్కడ పెట్టిన ఇవన్నీ తొలగించారు. అదేవిధంగా అవాంఛనీయంగా అక్కడ కొన్ని శక్తులు పనిచేస్తుంటే వాళ్ళని ఇది చేశారు. అన్య మతస్థులను కొంతమందిని దూరంగా పెట్టారు. మరి హిందూ ధర్మ పునరుద్ధరణ కోసం అక్కడ తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇది కూడా సర్దిద్దండి అని సలహా ఇవ్వాల్సింది ఆయన శ్రీనివాస్ గౌడ్, బెదిరించాల్సింది, అదిరించాల్సింది తెలుగుదేశం ప్రభుత్వాన్ని, లేకపోతే ఏపీ వాళ్ళని కాదు. రైట్ కాదు, ఆయన చేయాల్సింది ఆయన జగన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్ రెడ్డికి చెప్పాలి, నువ్వు ఈ విధంగా చేసావు, అన్యాయం చేసావని. లేకపోతే బిఆర్ నాయుడు గారు ఈ విధంగా జరిగింది గతంలో, కాబట్టి ఈ తప్పులను సవరించండి అని చెప్పాలి. అదేవిధంగా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కలిసి చెప్పుకోవాలి, ముఖ్యమంత్రిని. అంతేగాని అనవసరంగా నీలాప నిందలు వేయడం అనేది ఇది సహేతుకం కాదు. పైగా ఆయన టీటీడీ బోర్డు సభ్యులుగా తెలంగాణ నుంచి నర్సిరెడ్డి గారిని నియమించారు. ఇందాక మీరు మన